అందరికీ నమస్కారం. విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అలాగే కొత్త మీడియా ఛానల్ కూడా పెట్టబోతున్నట్టు ప్రకటించారు. సరే, మీడియా ఛానల్ పెడతానని గతంలోనే ప్రకటించారు, అది వేరే విషయం. పార్టీ పెడతానని కొత్తగా ప్రకటించారు. నిజానికి పార్టీ ఎవరు పెడతారు? ఎవరు పెడతారంటే, మాకు జనంలో క్రేజ్ ఉంది, మేము ప్రజానాయకులు, మేము పార్టీ పెడితే సీట్లు వస్తాయి, అధికారం వస్తాయి అనుకునే వాళ్ళు పార్టీ పెడతారు. కానీ విజయసాయిరెడ్డికి ఆ సీన్ ఉందా? ఆ పరిస్థితి ఉందా? కానీ ఎందుకు పార్టీ పెడతా అంటున్నాడు? పార్టీ పెట్టడం అంటే ఎంత ఖర్చుతో కూడిన విషయమో విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అధికారం వచ్చేంత వరకు ఓ 2 సోలు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే. ఏ2 జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయనే, పార్టీలో కూడా నెంబర్ 2 విజయసాయిరెడ్డి. అధికారం వచ్చేంత వరకు. సరే, అధికారం వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇంపార్టెన్స్ పెరిగింది, విజయసాయిరెడ్డి ఇంపార్టెన్స్ తగ్గింది. కానీ అధికారం వచ్చేంత వరకు కూడా నెంబర్ 2 ఆయనే. సో విజయసాయిరెడ్డికి అంతా తెలుసు. చాలా ఖర్చుతో కూడిన పని అని తెలుసు, అధికారం అంత ఈజీ కాదని తెలుసు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి సింపతి అంత ఉంటేనే, ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం అంతా రోడ్డు మీద తిరిగితేనే 2014 ఎన్నికల్లో జగన్ గెలవలేదు. 67 సీట్లేగా ఆ పార్టీకి వచ్చింది, అధికారం రాలేదుగా. మరి అధికారం రాదని తెలుసు, అవకాశం లేదని తెలుసు, అందులో తను ప్రజానాయకుడు కాదు అని తెలుసు, మరి ఎందుకు పార్టీ పెడతానంటున్నాడు? ఇక్కడ మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. నిజానికి విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేసేటప్పుడు ఆయన ఆలోచించింది, ఆయన ఆశించింది ఏంటంటే, నన్ను వెంటనే బీజేపీలో చేర్చుకుంటారు, నేను రాజీనామా చేసిన రాజ్యసభను మళ్ళీ నాకే ఇస్తారు అని అనుకున్నాడు. కానీ ఇవ్వలే, రాజ్యసభ ఆయనకి ఇవ్వలే. కాకపోతే తర్వాత ఏమనుకున్నాడు, ఆయన కొన్నాళ్ళ పాటు అంటే ఆయనకి రాజ్యసభ ఇవ్వకపోవడానికి, బీజేపీలో చేర్చుకోకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే, ఆయనకి బీజేపీ పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నమాట వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డంకి అయ్యాడు. విజయసాయిరెడ్డి గతంలో మాట్లాడిన మాటలు, రెండోది బీజేపీలోకి వెళ్ళి కూటమిలో చీలిక తీసుకొస్తాడేమో, మోడీకి చంద్రబాబుకి మధ్య గ్యాప్ ఏమైనా పెంచుతాడేమో, మళ్ళీ జగన్ తరపున లాబింగ్ చేస్తాడేమో, రకరకాల అనుమానాలు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్డంకి. చంద్రబాబు నాయుడు గారిని కాదని బీజేపీ చేర్చుకోదు, ఎందుకంటే కూటమిగా వీళ్ళు ఉన్నారు కాబట్టి. అక్కడ విజయసాయిరెడ్డికి చెక్కుపడింది. ఏమనుకున్నాడు, కొన్నాళ్ళ పాటు నేను వ్యవసాయం చేస్తానంటే నా మీద ఉన్న కోపాలన్నీ పోతేలే, పైగా నేను అప్రూవ్గా మారుతానని కూటమి భావిస్తే నాకు గ్రీన్ సిగ్నల్ బీజేపీ నుంచి వస్తుందిలే అనుకున్నాడు. కొద్దిగా అప్రూవ్గా మారినట్టు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మిగతా వాళ్ళ పేర్లు, రాజు కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత మిథున్ రెడ్డి, వీళ్ళ పేర్ల వరకు చెప్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడా బయటపెట్టలే. జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న భక్తిని ఎక్కడా కూడా వేరు చేయలే. జగన్మోహన్ రెడ్డి మీద అంత పెద్దగా ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేయలే. కాకపోతే అతను అనుకుంది ఏంటంటే, ఇతను కొద్దిగా అప్రూవ్గా మారుతున్నాడు అనే సంకేతాలు పంపిస్తే మళ్ళీ బీజేపీలోకి పిలుపు వస్తుంది అనుకున్నాడు. లేదు, ఇప్పుడు ఆయన మీడియా ఛానల్ పెట్టినా బీజేపీని జోకుతాడు, బీజేపీకి దగ్గర కావడానికి ట్రై చేస్తాడు. దేశంలో అతనికి ఉన్న అవసరాలు అట్లాంటి, అతని మీద ఉన్న కేసులు కూడా అట్లాంటి. మొన్నేగా లిక్కర్ కేసులో ఈడీ రైట్స్ జరిగాయి, ఆ రైట్స్ జరిగాకేగా మీడియా ముందుకు వచ్చి పార్టీ అన్నది. కాకపోతే ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు. విజయసాయిరెడ్డి పార్టీ పెడితే అది జగన్కి ఇబ్బంది, జగన్కే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు, అదేంది మొన్న చంద్రబాబు నాయుడిని బండబూలు తిట్టాడు కదా విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కదా పార్టీ పెట్టేది, అతను మీడియా ఛానల్ పెట్టినా పార్టీ పెట్టినా ఎక్కువ టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు. నిజమే, చంద్రబాబునే టార్గెట్ చేస్తాడు, చంద్రబాబునే టార్గెట్ చేయాలి కూడా. అది విజయసాయిరెడ్డి స్ట్రాటజీ అదే, చంద్రబాబునే టార్గెట్ చేయాలి. ఇప్పుడు జగన్ ఓట్ బ్యాంకు విజయసాయిరెడ్డి వెనక్కి రావాలి అంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి వెనక్కి రాగల ఓట్ బ్యాంక్ ఏంటి అసలు? కూటమి ఓట్ బ్యాంక్ పోయిద్దా? టీడీపీ అభిమాని ఎవడన్నా విజయసాయిరెడ్డిని అభిమానిస్తాడా? జనసేన అభిమాని ఎవడన్నా అభిమానిస్తాడా? అభిమానించరు వీళ్ళు. ఎవరు అభిమానిస్తారు? కొద్ది గొప్ప రెడ్డీస్ అభిమానిస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి టార్గెట్ కూడా అదే. మొన్న తిరుపతిలో జరిగిన రెడ్డి సమావేశానికి మొదటిసారి విజయసాయిరెడ్డి హాజరయ్యాడు. మామూలుగా విజయసాయిరెడ్డి గతంలో కుల సమావేశాలకు అంత ఈజీగా పోయేవాడు కాదు, కానీ మొన్న మధ్య మొత్తం రెడ్డిల సభకు హాజరయ్యాడు. ఆ రోజే చెప్పాడు నాకు మీడియా ఛానల్ పెట్టాలని ఉంది అని చెప్పేసి. ఆ రోజే చెప్పాడు తన రాజకీయ ఆకాంక్షని. నిజానికి అతను మధ్యలో మళ్ళీ తిరిగి జగన్తో రాజీ పడదామని అనుకున్నాను నాకున్న అవగాహన మేరకు. కానీ జగన్ కుదరలేదు. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డిని మళ్ళీ వైసీపీలో చేర్చుకుంటే అతనికి పాత ప్రయారిటీ ఇవ్వాలన్నది విజయసాయిరెడ్డి డిమాండ్. చేర్చుకున్నాక పాత ప్రయారిటీ ఇవ్వండి, దానికి జగన్ ససేమేరా అన్నాడు. అందుకని విజయసాయిరెడ్డి ఏంది, జగన్ బ్లాక్మెయిల్. పార్టీ పెడతాడు, పెట్టి రెడ్డీస్ని కొంతమందిని, వైసీపీ అసంతృప్త బ్యాచ్ని అందరినీ తన వెనక్కి ర్యాలీ చేసుకుంటాడు. రెడ్డి ఓట్ బ్యాంకులో కొద్ది చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. మామూలుగా రెడ్డిలకి ఏంటంటే ఎప్పుడు మేము పవర్లో ఉండాలని కోరుకుంటుంది, కానీ అది జగన్మోహన్ రెడ్డితో నెరవేరే పరిస్థితి కనపట్లే.
జగన్మోహన్ రెడ్డి వల్ల అయిద్ది అనుకోవట్లే వాళ్ళు. రెండోది పోయినసారి ఎన్నికల్లో రెడ్డి ప్రధానంగా ఉండేటువంటి జిల్లాలన్నీ కూడా జగన్కి రివర్స్ అయినాయి. వేమిరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా జగన్కి రివర్స్ అయిన తర్వాత రెడ్డి ఓటు బ్యాంక్ కూడా వైసీపీని డిజోన్ చేసుకుంది. లేకపోతే నెల్లూరులో 10కి 10 కూటమికి వస్తాయా? ఆ సాధ్యమయ్యే పని కాదు నిజానికి. అక్కడ బలమైన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, బలమైన వైసీపీ వాదులు ఉన్నారు, బలమైనటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. గతంలో 2019 ఎన్నికల్లో 10కి 10 నెల్లూరులో వైసీపీ గెలిచింది. కానీ మొన్న ఎన్నికల్లో రివర్స్ అయింది. ఎందుకైంది? అక్కడ ఉన్న రెడ్డి ఓటు బ్యాంక్ కూడా జగన్ అభిమానించట్లే. పైగా జగన్ నచ్చట్లే వాళ్ళకి. ఏదో తప్పక టీడీపీ అంటే కోపంతో మోసే వాళ్ళు మోస్తున్నారు కానీ వాళ్ళకి జగన్ నచ్చట్లే. రాయలసీమ రెడ్డిస్ కూడా జగన్ నచ్చట్లే. జగన్ అసలు పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న నాయకుడిగా వాళ్ళకి అనిపించట్లే. కానీ ఆప్షన్ లేదు. వాళ్ళ టీడీపీని కూటమిని ఎక్కువ ప్రమోట్ చేయలేరు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉండే తగాదులు, గ్రౌండ్ లెవెల్లో ఉండే విభేదాలు చాలా ఉంటాయి. ఒక వర్గం ఒక పార్టీలో ఉందంటే ఇంకో వర్గం ఇంకో పార్టీలో ఉండాలి. పైగా రెడ్డికి కొంత అధికారం వాళ్ళ చేతిలో ఉండాలని కోరుకుంటుంది. రాయలసీమ రెడ్డికి ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువసార్లు సీఎం అయింది రాయలసీమ రెడ్డిస్ అయ్యారు. కాబట్టి రాయలసీమ రెడ్డిస్కి ఆ కోరిక ఉంటుంది, మన చేతుల్లో పెత్తనం ఉండాలి అనేది ఉంటుంది. కానీ మరి అది జగన్ రూపంలో జగన్ ప్రమోట్ చేసిన వాళ్ళే, జగన్ ఫండింగ్ ఇచ్చిన వాళ్ళే, జగన్ని లేపింది వాళ్ళే. కానీ ఇవాళ వాళ్ళు జగన్ పట్ల సాటిస్ఫైగా లేరు. ఇప్పుడు వాళ్ళందరినీ తన వెనక్కి ర్యాలీ చేసుకుంటే విజయసాయిరెడ్డి రేపొద్దున జగన్ విజయసాయిరెడ్డితో బార్గెనింగ్కి వస్తాడు. నీ వల్ల నాకు ఇబ్బంది అయ్యేటట్టుంది, నా ఓట్ బ్యాంక్లో అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఎంత ఓట్ బ్యాంక్ వస్తాను వదిలేయండి, వచ్చేది 1%, 2%, 3% అనేది పక్కన పెట్టండి. కానీ జగన్ డ్యామేజ్ చేస్తాడు. ఎలా అనేది మీకు ఉదాహరణ చెప్పండి చెప్తా. పోయినసారి ఎన్నికల్లో షర్మిల ఆమెకి ఏం ఓట్లు వచ్చాయి, కానీ జగన్ డ్యామేజ్ చేయలే. ఆమెకు వచ్చిన ఓట్లేమీ లేవు, షర్మిలకు పడ్డ ఓట్లేమీ లేవు, కానీ డ్యామేజ్ చేసింది. అలాగే విజయసాయిరెడ్డి కూడా డ్యామేజ్ చేస్తాడు, డ్యామేజ్ చేయగలడు. కాబట్టి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా జగన్ మళ్ళా బార్గెనింగ్కి వస్తాడు. నీకు పాత ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడు విజయసాయిరెడ్డి స్టార్ట్ చేద్దాం, జరిగిద్దా లేదా పక్కన పెట్టండి, జరిగే అవకాశం ఉంటుందా లేదా, జగన్ మైండ్ సెట్ మారిద్దా లేదా, కానీ విజయసాయిరెడ్డి ఆలోచన చెప్తున్నాను మీకు నేను. విజయసాయిరెడ్డి మేబీ ఇదే స్ట్రాటజీలో ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. విజయసాయిరెడ్డి స్ట్రాటజీ ఏంది? కొత్త పార్టీ పెడితే జగన్ నా కాడికి వస్తుంది, నా చేతిలో మీడియా ఉంది, నా చేతిలో పార్టీ ఉంది అంటే ఖచ్చితంగా జగన్ నా కాడికి వస్తాడు, నాతో మాట్లాడతాడు, నాకు పాత ప్రయారిటీ ఇస్తాడు. అప్పుడు నేను కావాలంటే జగన్తో కలిసి ముందుకెళ్ళొచ్చు. అంతేమంగా జగన్కే విజయసాయిరెడ్డి వ్యతిరేక కాదు, కాకపోతే అతనికి ఆ పాత ప్రయారిటీ కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రయారిటీ కావాలి. ఎందుకంటే అతను అనుకున్నది జరగట్లేదు. అంటే బీజేపీలో చేరితే ప్రయారిటీ వస్తే అని జరగట్లేదు. సరే ఇట్లా జరిగినా పర్లేదు, 2 దారులు పెట్టుకున్నాడు సేఫ్ జోన్. ఒకేపేమో ఇట పార్టీ పెట్టడం ద్వారా ఏమన్నా రేపు పొద్దున బీజేపీకి దగ్గర అయ్యి బీజేపీ నుంచి ఏమన్నా ఆఫర్ వస్తే అది ఓకే. లేదు ఇటు జగన్తో బార్గెనింగ్ జరిగి జగన్ దగ్గర ఆఫర్ వచ్చినా ఇటు ఓకే. తన సేఫ్ జోన్లో ఉండాలంటే తన చేతిలో పొలిటికల్ సిస్టమ్ ఉండాలి, తన చేతిలో ఒక మీడియా ఉండాలి, తన చేతిలో ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండాలి. ఇది విజయసాయిరెడ్డి ఆలోచన. సరే మరి దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే వెనకాల రెడ్డిస్ ఖచ్చితంగా వైసీపీకి అసంతృప్తిగా ఉన్న రెడ్డిస్ కొంతమంది అయినా తనతో యాడ్ అవుతారు అనేది విజయసాయిరెడ్డి ఆలోచన. సో ఏదేమైనా విజయసాయిరెడ్డి మాత్రం పొలిటికల్ ప్లాన్స్ చేస్తున్నాడు. అది ఎటువైపు నుంచి లాభం జరిగిద్దా పక్కన పెడితే ఒక రాయి ఇసురుతున్నాడు. తగిలితే అటన్న తగలాలి లేదా ఇటన్న తగలాలి అనే ఉద్దేశంతో రాయి ఇసురుతున్నాడు. ఆ అంటే పార్టీ పెట్టిన టార్గెట్ ఇస్తే మళ్ళీ చంద్రబాబునే. చంద్రబాబుని టార్గెట్ చేస్తేనే, చంద్రబాబుని తిడితేనే ఈ వైసీపీ అసంతృప్త రెడ్డి బ్యాచ్ అని కనీసం విజయసాయిరెడ్డి వెనక్కి ర్యాలీ అవుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కోసం పార్టీ పెట్టాడంటే మళ్ళీ ఎవరు బోరు. కాబట్టి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తాడు. గతంలో టార్గెట్ చేసినట్టు టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఏ రకంగా టార్గెట్ చేసేవాడు, ఇప్పుడు కూడా రేపు రాబోయే కాలంలో అలాగే టార్గెట్ చేస్తాడు చంద్రబాబుని. అలా టార్గెట్ చేస్తే ఇష్టపడే ఓట్ బ్యాంకే విజయసాయిరెడ్డికి కావాలి. అలా టార్గెట్ చేయాలని కోరుకునే నాయకత్వమే విజయసాయిరెడ్డికి కావాలి. అలాంటి లీడర్సే విజయసాయిరెడ్డి ఇప్పుడు వాళ్ళ కోసం వేటాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే లాభం లేదనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తన వెనక్కి ర్యాలీ చేసుకోవాలి, తనతో జట్టు కట్టించుకోవాలి అనే ప్రయత్నం. బట్ రియాలిటీలో వర్కౌట్ అయితే లేదో చూడాలి. థ్యాంక్ యూ.